యెహోషువతో ప్రయాణం సాగించినప్పుడు అన్ని యుద్ధాలే. కానాను దేశం చేరే వరకు కూడా వీడి యుద్ధాలతోనే, దేవుని శక్తితోనే నడిచిపోయారు. మరి మొట్టమొదట ఎరికో వస్తుంది, ఎరికో పట్టణం వస్తుంది. ఎరికో అంటే శపించబడిన, ఎరికో అంటే ఏం చెప్పండి? శపించబడిన పట్టణం. అట్లాగే మనుషులు కూడా శాపగ్రస్తులు ఉంటారు. దేవునికి విరుద్ధమైన కార్యం చేసే వాళ్ళందరూ కూడా శపించబడిన వాళ్ళ కింద లెక్కే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ ప్రయాణంలో యెహోషువతో జనాలు నడిపిస్తూ ఉంటే మొట్టమొదట ఎరికో పట్టణాన్ని జయిస్తారు వాళ్ళు. దేవుని చెప్పిన మాటను బట్టి ఎరికో పట్టణాన్ని జయిస్తారు. జయించిన తర్వాత దీని తర్వాత హాయి పట్టణం ఉంటుంది. ఎరికో తర్వాత పట్టణం ఏంటి? హాయి పట్టణం ఉంటుంది. హాయి పట్టణం జయించడానికి వెళ్తారు వీళ్ళు. ఎరికో జయించావులే, అట్లాగా హాయిని కూడా జయిస్తాము అనే ఉద్దేశంతో బయలుదేరతారు. బయలుదేరి హాయి పట్టణం వాళ్ళు ఇజ్రాయేల్ సైన్యాన్ని తరిమి 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 కొడతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందువల్ల జరిగింది? యెహోషువ దేవుణ్ణి ప్రార్థిస్తాడు, అయ్యా మీరు వాగ్దానం ఇచ్చారు, మోషేని ఏ విధంగా అయితే మోషేకు తోడై ఉండి ఏ విధంగా నడిపించారో అదేవిధంగా నిన్ను కూడా నడిపిస్తాను అని వాగ్దానం ఇచ్చారు. ఇదేంది ప్రభువా, ఓడిపోయాం, తరవబడ్డాం, మరి ఏంటయ్యాను దుఃఖించి మరి మీ ఏడుపులు పెడపములు పెడతాడు. ఎవరు ఇప్పుడు చెప్పుకున్నాగా, యెహోషువ. గుర్తుంచుకోండి, చెప్పింది చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, గ్రహించుకోండి, మనసులో ముద్రించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రార్థించగా యెహోషువ అప్పుడు దేవుడు చెప్తాడు ఏమనంటే, మరి ఇశ్రాయేలులో ఒకడు మీరు దొంగతనం చేశాడు, ధనాన్ని కాసిపడ్డాడు, బంగారాన్ని కాసిపడ్డాడు, వెండి కాసిపడ్డాడు, అందుకని మీరు ఓడిపోయారు అంటాడు దేవుడు. అంటే ఏ కుటుంబంలోనే సరే ప్రయాణించేటప్పుడు దేవుని ఆధారంగా చేసుకొని మన ప్రయాణంలో ఏదైనా దేవునికి విరుద్ధమైన పని చేసినప్పుడు కుటుంబంలో కలతలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్ని వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునిలో ఉన్న దేవుని నడిపిస్తున్న ప్రయాణంలో మనము దేవుని వాక్యం ప్రకారం చక్కగా జీవించినప్పుడు మరి ఎరుకొని ఏ విధంగా అయితే జయించారో మనం కూడా అదే విధంగా జయించగలము. మరి దేవుని మాటకు వ్యతిరేకంగా చేసినప్పుడు హాయి పట్టణం వారితో ఏ విధంగా తరవబడ్డారో అదేవిధంగా మనం కూడా బాధల చేత, వ్యాధుల చేత తరవబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ పాపం చేసింది ఎవరంటే ఆకాన్ అని వ్రాయబడింది. ఆకాన్ అనే వ్యక్తి మరి ఆ పాపాన్ని సంహరిస్తారు. సంహరించిన తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. మొదలుపెట్టేవారికి వాళ్ళు జయించుకుంటూ పోతారు. హాయి పట్టణాన్ని ప్రొద్దుగుంకిపోతుంది, ఇంకా విజయం రాలా, ఎట్లా అని యెహోషువ ఏ విధంగా ప్రార్థన చేస్తాయంటే ప్రియులారా, యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ ఇశ్రాయేలు ఎదుట అమోరీయులు అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా
నీవు అయ్యాలో లోయలో నిలువము అని యెహోవాను ప్రార్థన చేశాను. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడా సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, యెహోషువ సూర్యచంద్రుల్ని ఆపేశాడు. సృష్టి ఎప్పుడైతే దేవుని వాగ్దానం పొందాడో అప్పుడే తను చేసిన ప్రార్థన నిలిచిపోయిందంతే. ఏది మాట్లాడితే అది జరుగుతుంది ప్రియులారా.